అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా అల్ ముల్క్, రాజ్యాధికారం పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 30 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, దేవుని రాజ్యాధికారం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పు దినాల గురించి ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాలోని మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన రాజ్యాధికారం అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. అల్లా ఆకాశాలకు భూమికి ప్రభువు, ప్రకృతిలోనూ విశ్వంలోనూ ఉన్న క్రమబద్ధత ఈ వాస్తవాన్ని నిరూపిస్తుందని ఈ సూరా వివరించింది. సమస్తాన్ని అల్లాయే నియంత్రిస్తున్నాడని తెలియజేసింది. ఆయనకు అన్నింటిపై అధికారం ఉంది. ఆయన జీవితాన్ని, మృత్యువును సృష్టించాడు. ఆయన అపార కృపాశీలుడు, విశ్వ సామ్రాజ్యాధిపత్యం కలిగినవాడు, అన్నీ తెలిసినవాడు, పోషకుడు. ఆయన ఒక్కడే. తీర్పు దినం గురించిన జ్ఞానం ఆయనకు మాత్రమే ఉంది. గత కాలాలకు చెందిన జాతులకు పట్టిన దుర్గతి గురించి ఈ సూరాలో తెలియజేయడం జరిగింది. ఆయా జాతులు తమ ప్రవక్తల పట్ల అవిశ్వాసాన్ని చూపాయి, వారిని ఎగతాళి చేశాయి, తిరస్కరించాయి, చివరకు అవమానకరమైన శిక్షను చవిచూశాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి హెచ్చరిక చేసేవారు మాత్రమేనని ఈ సూరా స్పష్టం చేసింది. ఈ సూరాలో దేవుని శక్తి సామర్థ్యాల గురించిన వివరాలు అందజేయడం జరిగింది. ఆయన 7 ఆకాశాలను ఖచ్చితమైన సమతుల్యంతో తయారు చేశాడు. భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ఆయన నక్షత్రాలతో అలంకరించాడు. ఆయన భూమికి నివాసయోగ్యంగా చేశాడు. ఆయన ప్రజలకు హెచ్చరికగా తీవ్రమైన తుఫానులు పంపగలడు. ఈ సూరాలో విశ్వాసులకు, అవిశ్వాసులకు లభించే బహుమానం, శిక్షల గురించిన దృశ్యాలను కూడా వర్ణించడం జరిగింది. అవిశ్వాసుల కొరకు నరక శిక్ష సిద్ధం చేయబడింది. తమ ప్రభువుకు భయపడుతూ బ్రతికిన వారికి క్షమాభిక్ష, బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సూరా మహత్యాన్ని చాటే ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఉల్లేఖనాలు మాత్రమే ప్రామాణికమైనవి లేదా హసన్ కోవకు చెందినవి. ఒక ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: దైవ గ్రంథంలో ఒక సూరా ఉంది, అందులో కేవలం 30 ఆయతులే ఉన్నాయి. ఇది మనిషి కొరకు సిఫారసు చేస్తుంది. అతనికి క్షమాభిక్ష ప్రసాదించబడే వరకు సిఫారసు చేస్తూనే ఉంటుంది. సునన్ తిర్మిజీ, సునన్ అబూదావూద్, ఇబ్నె మాజా, ముస్నద్ అహ్మద్ ఉల్లేఖనాలు ఉన్నాయి. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దివ్య ఖురాన్లో ఒక సూరా ఉంది, అది తనను పఠించేవాని తరపున వాదిస్తుంది, కడకు అతన్ని స్వర్గంలో చేర్పిస్తుంది. సునన్ తిర్మిజీలోని ఒక ఉల్లేఖనంలో ఈ విధంగా వివరించబడింది: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నిద్రించే ముందు సూర్య అలిఫ్ లామ్ మీమ్ సజ్దా మరియు సూర్య ముల్క్ తప్పకుండా పారాయణం చేసేవారు. మరో ఉల్లేఖనంలో అల్ ముల్క్ సూరా సమాధి యాతన నుండి ఆపుతుంది అని ఉంది. అంటే ఈ సూరాను అధికంగా పఠించే వ్యక్తి సమాధి యాతన నుండి సురక్షితంగా ఉంటాడని ఆశించవచ్చు. అయితే అతను ఇస్లాం విధులకు, షరియతు ఆదేశాలకు కట్టుబడేవాడై ఉండాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.